న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్ నుంచి ఇక్కడ పాత గంగవరం ఏరియా నుంచి మాట్లాడుతున్నాం. నిన్న ఎస్పెషల్లీ నేను ఫ్రెండ్షిప్ డే సండే ప్లస్ నిన్న డేట్ 2 ఆగస్ట్ 2026 7 ఫ్రెండ్స్ ఈ ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్స్ కోసం పెందుర్తి మరియు మన పెళ్లి వీధి కొత్త జాలాలపేట నుంచి 7 ఫ్రెండ్స్ అందరు గ్యాదర్ అయ్యి 3 వీలర్స్తో పాటు ఇక్కడికి వాళ్ళకి రూట్ తెలియకపోయినా ఇన్స్టాగ్రాము ఫేస్బుక్లో వెతికి ఆ వ్యూస్ చూసి ఏదైతే మన మ్యాప్తో పాటు ఇక్కడికి వచ్చారండి. యాక్చువల్గా అయితే అలా రూట్ వస్తున్నప్పుడు వాళ్ళకి తెలిసే ఉంటుంది, ఇది ఎంత జంగిల్ ఏరియా ఇంటీరియల్ ఏరియా అని తెలిసి ఉంటుంది. కానీ అయినప్పటికీ నిన్న స్పెషల్ డే అని సెలబ్రేషన్ కోసం మాత్రం ఇక్కడికి వచ్చి నిన్న సుమారు 8 గంటలు ఇక్కడ చేరుకోవడం జరిగింది. మొత్తం 8 మంది వచ్చి ఇక్కడ మాధవ స్వామి టెంపుల్ ఫేమస్ టెంపుల్ అక్కడికి వచ్చి వాళ్ళు దర్శనం చేసుకున్న తర్వాత వ్యూ బాగుందని చెప్పి ఆ కొండ కిందకి దిగి అక్కడ అలల దగ్గర ఫోటో తీసుకుందామని దిగి మొత్తం 8 మంది వెళ్ళడం జరిగింది. 8 మందిలో అన్ఫార్చునేట్గా వాళ్ళ పెద్ద అల రావడం వల్ల ఇద్దరు అందులో జారి పడిపోవడం జరిగింది. అందులో ఒక అమ్మాయి 18 ఇయర్స్, అబ్బాయి 30 ఇయర్స్ ఇద్దరు జారిపోవడం జరిగింది. ప్రమాదంతో పాటు వాళ్ళు నీటిలో కొట్టుకెళ్ళిపోయారు. నిన్నటి నుంచి మేము పోలీసు ప్లస్ మెరైన్ కోస్ట్ గార్డ్ సంబంధించిన చాపర్ 3 టీమ్స్ కూడా సర్చ్ ఆపరేషన్లు ఉన్నాయండి. ఇంతవరకు వాళ్ళు అయితే ట్రేస్ కాలేదు, కనిపించలేదు. 24 అవర్స్ ఇక్కడ మేము పోలీస్ అంతా ఇక్కడే ఉంది. వాళ్ళు ఎక్కడ కనిపిస్తే వెంటనే వాళ్ళ బాధ నుంచి కొద్దిగా రిలీఫ్ అయ్యే ఛాన్స్ ఉంటుందని మేము అనుకుంటున్నాం. కానీ నిన్న వెదర్ కూడా బాగోలేదండి. నిన్న ఫుల్ తుఫాన్ ఎఫెక్ట్తో ఉండడం వల్ల సముద్రం కూడా చాలా అల్లకొల్లంగా ఉంది. పెద్ద ఉవ్వెత్తిన ఎగిసిపడే పెద్ద అలలతో పాటు ఈ సీతాలకు వేవ్స్ కూడా చాలా దారుణంగా వెళ్ళి వాళ్ళు జారిన తర్వాత ఎటు వెళ్ళిపోయారు అనేది ఎవరికి కూడా కనిపించలేని పరిస్థితి, ఎవరు గమనించలేరు. అంటే వాళ్ళు మునిగిపోయిన తర్వాత ఎటువైపు ఉన్నారో అక్కడే ఉన్నారో, స్పాట్లో ఉన్నారో, లేకపోతే ఇటువైపు వెళ్ళారు అనేది మాత్రం ఎవరు గమనించలేని పరిస్థితి. అయినప్పటికీ కూడా పోలీసు మెరైన్ ప్లస్ కోస్ట్ గార్డ్ సంబంధించిన ఈ 3 టీమ్స్ కలిపి సెర్చ్ ఆపరేషన్లు ఉన్నాయి. వాళ్ళు ఎంత తొందరగా ట్రేస్ చేసి వాళ్ళ బంధువులకు అప్పగించాలని మేము కూడా చాలా ప్రయత్నాలు చేస్తున్నాం. కాబట్టి ఏంటంటే ఎవరైనా కూడా ఇలాంటి డేంజరస్ సిచ్యువేషన్, ఇలాంటి డేంజరస్ స్పాట్కి వచ్చేటప్పుడు ముందు ఈ స్పాట్స్ దీని తాలూకా పరిస్థితి తెలుసుకోండి. ఇది మీరు అనుకున్నట్టుగా యూట్యూబ్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో ఇదంతా సేఫ్టీ కాదు. ఎవరో వచ్చి ఇక్కడికి వచ్చి ఏదో వీడియో తీస్తాడు, పెడతాడు, ఈ వ్యూస్ బాగుంది, ఈ సీనరీ బాగుంది, సీన్ బాగుంది. కానీ మీరు వచ్చిన తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటి? ఇక్కడ మీరు రావడమే చాలా కష్టతరమైన ఏరియా. ఈ రూట్ అనేది మీరు రావడానికి కూడా కన్వీనియంట్ ఉంటుంది. ఒకవేళ మీరు వచ్చే రూట్లో ఏదైనా జరిగినా అంటే వెహికల్కి సంబంధించి ఏదైనా డ్యామేజ్ జరిగినా కూడా మీరు వెనక్కి వెళ్ళే పరిస్థితి ఉండదు. ఎందుకంటే చుట్టుపక్కల జనసంచారం అనేది ఉండదు, ఎవరు మీకు కనిపించరు కూడా. కాబట్టి మీ కమ్యూనికేషన్ కూడా ఇక్కడ ఉండదండి. ఎందుకంటే ఎస్పెషల్లీ ఇక్కడ కమ్యూనికేషన్ ఉండదు, సిగ్నల్స్ ఉండవు, సెల్ ఫోన్ నెట్వర్క్ కూడా పనిచేయదు ఏది కూడా. మీరు వచ్చి మీరు ఎంజాయ్ చేద్దాం అనుకునే దృష్టిలో వస్తారు తప్ప అదర్వైజ్ అక్కడ ఏం జరుగుతుందని కూడా మీరు గమనించుకోలేరు. ఇక్కడికి వచ్చాక మీరు మీ ఆనందంలో మీరు ఉంటారో, అక్కడ సముద్రం వేరే పరిస్థితిలో ఉంటుంది, మీరు అక్కడ దిగుతారు. కానీ మీరు వెళ్ళే ప్లేస్ మాత్రం చాలా ప్రమాదమైన ప్లేస్. ఇవి మీరు ఫొటోస్ తీసుకోవాలనుకుంటే ఒడ్డు నుండో లేకపోతే దూరం నుంచి ఫొటోస్ చూసుకోవాలి తప్ప అందులోకి వెళ్ళి మీరు ప్రాణాలు మీరు తెచ్చుకొని ప్రాణం పోగొట్టుకొని మీరు బాధపడి మాకు సంబంధించి మీరు పోవడం వల్ల మిగతా అందరూ మీ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీస్ ఎంత ఇబ్బంది పడతారు, అంత బాధపడతారు. సో కాబట్టి స్టూడెంట్స్, ఎస్పెషల్ స్టూడెంట్స్ ఏంటంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, యూట్యూబ్లకి మీరు ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దు. మీరు తెలుసుకోండి ఏంటి మంచి ఏంటి చెడు తెలుసుకోండి, తర్వాత ఎంజాయ్ చేయండి. వచ్చి దాని ప్లేస్లో ఏం చేయాలో ఆలోచించండి. ఈ ప్లేస్ అయితే మీకు సేఫ్ సైడ్ కాదు, మీరు ఎంజాయ్ చేయడానికి అయితే సేఫ్ సైడ్ కాదు. ఇది రిస్ట్రిక్టెడ్ ఏరియా, ఎస్పెషల్లీ ఇది రిస్ట్రిక్టెడ్ ఏరియా, స్టీల్ ప్లాంట్ జోన్ ఇది. ఈ జోన్లో ఏంటంటే ఈ మాధవ స్వామి టెంపుల్కి గంగవరం వాళ్ళకి మాత్రం పర్మిషన్ ఇచ్చారు. వాళ్ళకి ఇచ్చిన పర్మిషన్ ఏంటంటే మిగతా అందరూ వాడతారు. వచ్చి పని చేయొచ్చు, ఏదైనా ఇక్కడికి వచ్చి సరదాగా వచ్చి గడిపి వ్యూ చూసి వెళ్ళిపోవచ్చు. కానీ సముద్రంలో దిగే ఫోటోల కోసం సముద్రంలోకి దిగి ప్రాణాల మీద తెచ్చుకోవడం అనేది అది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు ఆలోచించుకోండి. మేము చెప్పడం కంటే పోలీసు ఎప్పుడు కూడా మీ సేఫ్టీ కోసం ఆలోచిస్తుంది. మీరు బాగుంటేనే మేము బాగుంటాం. మీకోసం మేము 24 అవర్స్ మేము పనిచేస్తాం. కాబట్టి మేము ఎప్పుడు కూడా మీ బాగు కోసం మేము ఏదైనా చెప్పేది, ఏదైనా మేము మాట్లాడేది కూడా మమ్మల్ని మేము ఏది చెప్పేది మీ ఆనందాన్ని మేము హరించడానికి మేము ఎప్పుడు ట్రై చేయం. కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా కూడా కొన్ని ఆ ప్లేస్లో వెళ్ళొచ్చి వెళ్ళకూడదా ఇది మాత్రం ఆలోచించండి. మిగతా వ్యూస్ చూసో లేదా రేటింగ్స్ చూసో మాత్రం ప్లేస్కి వెళ్ళి మీరు మీ ప్రాణాలను తెచ్చుకొని మీరు ప్రమాదాల్లో పడొద్దు. ఇది మా పోలీసు నుంచి రిక్వెస్ట్.